వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, భావన అల్లం అంటారు కదా, ఉమ్, భావన జీలకర్ర అని. ఉమ్. అది ఎలా చేస్తారు? మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది చెప్పరా? భావన అంటే ఏమిటంటే ఉమ్, ఒక దాన్ని మనలో ఇముడ్చుకుంటే భావన అంటారు. దేన్నైనా సరే ఉమ్, దైవాన్ని కూడా భావన చెయ్యి అంటూ ఉంటారు. ఆ, అట్లాగే అల్లము జీలకర్ర వీటిని భావన చేస్తారు. ఉమ్, ఎట్లా చేయడం అంటే నిమ్మరసం తీసుకుని ఉమ్, ఆ నిమ్మరసంలో సైంధవ లవణం వేసి ఉమ్, అల్లం ముక్కలు వేస్తారు. అల్లాన్ని ఏం చేయాలి ఉమ్. చెప్పాను కదా, అల్లం ఎప్పుడూ కూడా తొక్క తీసేయాలి నీట్ గా. దానిపైన పొర ఉండకూడదు. ఉమ్, తీసేసి కడిగి ఒక రోజల్లా ఆరబెట్టాలి నీడలో, ఓ, ఓకే. తడి ఉండకుండా. ఉమ్, ఎండలో పెట్టకూడదు, ఉమ్, నీడ నారితే పైన తడంతా పోతుంది. ఉమ్, దాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్నవి చేస్తే ఎండిపోతే అందుబాటులో ఉండవు. ఉమ్, అందుకని కొంచెం మన చేతికి తగిలేటంత ముక్క ఉండాలంటే ఇప్పుడు ఇంత ఇంత బారు ముక్క ఇందులో సగం అనుకోండి, ఉమ్, ఇంతంత బారు ముక్కలు చేసినట్టయితే తర్వాత ఇంతంత ముక్కలు అవుతాయి అవి. ఉమ్, వాటిని తీసి చక్కగా ఆ ఈ నిమ్మరసం ఉప్పు కలిపినటువంటి నీళ్లు మునిగేటట్టుగా ఉండాలి, అన్ని ఉండాలి ఓకే. ఈ జీలకర్ర. ఉమ్, ఒక రోజు కానీ 2 రోజులు కానీ అలా ఉంచేసి ఉమ్, మర్నాడు పొద్దున తీసి ఉమ్, నీడన ఆరబెట్టాలి. రసం అక్కడే ఉంటుంది. ఓ, ఓకే. మళ్ళీ రాత్రికి దాన్ని అందులో వేయాలి. ఉమ్, రాత్రి ఊరుతూ ఉంటాయి, పగల ఆరుతూ ఉంటాయి. రాత్రి ఊరుతూ ఉంటాయి, పగల ఆరుతూ ఉంటాయి. ఉమ్. ఇలా. మొత్తం నీళ్ళు ఆ నిమ్మరసం అంతా అయిపోయేదాకా చేయాలి. ఓకే. అప్పుడు దాన్ని పూర్తిగా ఎండేటట్టుగా ఇక్కడే ఆరబెట్టి బాగా ఎండిపోయిందని అన్నాక ఒక్కసారి ఎండలో పెడతాను, ఎక్కడన్నా తడుంటే పోతుందని. ఉమ్, అది భావన. అంటే ఇక్కడ మీకు నిమ్మరసం ఉందా? ఉమ్. లేదుగా. నిమ్మరసం ఉప్పు ఏమైపోయినాయి? అది మొత్తం అల్లంలోకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయాయి. అల్లంలో భావన అయిపోయినాయి. జీలకర్రను కాదు, పొరపాటు. అల్లంలో నిమ్మరసం సైంధవ లవణం భావన చెందే, అప్పుడు అది భావన అల్లమైంది. అల్లమైంది. ఉమ్. అలాగే జీలకర్రని చేస్తే అది కూడా భావన జీలకర్ర. ఇందులో జీలకర్ర వేయాలా? ఇందులో వేరు, ఉమ్. దేనికది. ఓకే. జీలకర్ర విడిగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు భావన జీలకర్ర ఇంట్లో ఉందనుకోండి, ఉమ్, ఉంటే ఒకవేళ తిన్నది కొంచెం ఎక్కువగా అనిపించింది, ఎక్కడో పెళ్ళికో దేనికో పెడతాం, సమయం దాటాక అది మరీ ప్రాబ్లం. మరే. సమయం దాటాక తింటే అసలు వచ్చిన సమస్య ఏంటంటే పెళ్ళిళ్ళకి వెడితే ఉమ్, తిన్న ఆహారం కన్నా సమయానికి తినం గనక బరువుగా ఉంటుంది. ఉమ్, అప్పుడు ఒక ఇన్ని 7-8 లేకపోతే 10 ఈ భావన జీలకర్ర తీసుకుని నోట్లో వేసుకుని నెమ్మదిగా గనక చప్పరిస్తూ నవ్వులుతూ ఉంటే ఉమ్. ఆ బరువు తగ్గుతుంది, పూర్తిగా జీర్ణం అవుతుంది. Yes. అసలు జీలకర్రకే జీర్ణం చేసే శక్తి ఉంది. ఉమ్, అందులో భావన చేసినప్పుడు అందులో నిమ్మ ఉంది, ఉమ్. సైంధవలవణం ఉంది, అంచేత పూర్తిగా జీర్ణకోశానికి సంబంధించినటువంటి సమస్య ఏమీ లేకుండా చేస్తుంది. వావ్. ఈ మధ్య కాలంలో అందరికి వచ్చేదే ఇది. అప్పుడప్పుడు ఎక్కువ. అసలు ఏమీ లేకపోయినా ఉమ్, అప్పుడప్పుడు వారానికి ఒకసారో 2 సార్లు, ఉమ్, లేదంటే బాగుంటుంది, రుచి రుచిగా ఉంటుంది, పుల్లపుల్లగా ఉప్పుగా జీలకర్ర టేస్ట్ కలిపి మరి. చాలా బాగుంటుంది. ఉమ్, దాన్ని అలా బుగ్గన ఎప్పుడన్నా కాస్త వేసుకున్నారు అనుకోండి, జీర్ణ సంబంధమైన సమస్యలు ఉండవు. ఉమ్, అంతేకాదు ఒక్క పొడి ఉమ్. అలాంటివన్నీ వేసుకోవాలని కోరిక కూడా ఉండదు. Yes. చాలా హాయిగా ఉంటుంది. హెల్త్ కి హెల్త్. ఎంత హెల్త్ చాలా మంచిది. ఉమ్, అలాగే ఇప్పుడు ఆ భావన అల్లం ఉంది. ఉమ్, ఈ భావన అల్లం వల్ల ఏం జరుగుతుంది అంటే నోరు అరుచి అంటారు. ఉమ్, అరుచి అంటే టేస్ట్లెస్, ఏం తిన్నా ఒకలానే ఉంటుంది. ఉమ్. దేంట్లోనూ ఉప్పు సరిపోయిందా, ఏదో బాగానే ఉన్నట్టుంది, కారం ఎట్లా రుచిగా ఉందా, ఉంది, ఏదో తినాలి, ఏదో తెలియట్లేదు, ఏదో ఏదో తినాలంటే తెలియట్లేదు, తినాలంటే నాలుకకి అరుచి అంటారు. ఉమ్, అలా ఉన్న సందర్భంలో ఉమ్, ఒక్క జీలకర్ర పలుకు గనక బుగ్గన పెట్టుకున్నట్టు, అది కూడా సాధారణంగా ఇవి ఎక్కువ మంది ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళకి అలవాటు పడిపోతారు, అందుకని పొద్దునే వేసేసుకుంటుంటారు, రోజంతా రోజు బాగుంటుందని. ఉమ్, అలా ఒక్క అల్లం ముక్క గనక భోజనం చేశాక కానీ ఇంకెప్పుడన్నా సరే పెట్టుకున్నట్టు చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు ఉమ్. అట్లాంటివి ఉంటే చాలా తగ్గుతుంది. ఇప్పుడు జ్వరాలు వచ్చాయి, ఇప్పుడైతే మనకి బోల్డు మందులు వేస్తున్నాము, మందులు వేస్తున్నారు గనక తినమంటున్నారు, ఉమ్, టానిక్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్. పూర్వం ఏమీ లేకుండానే లేదు. మందులు తగ్గిస్తే అప్పుడు ఏమిటి, నోరు కొంచెం చేదుగా ఉండడం, ఒక భావన జీలకర్ర బుగ్గన పెట్టుకుంటే కొంచెం ఘాటు ఉంటుంది, పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఉప్పు ఉంటుంది. దానివల్ల నోటికి కాస్త రుచి, ఏదన్నా తినాలన్న కోరిక కలుగుతుంది. ఆ నిమ్మరసం ఉప్పు వల్ల జీర్ణకోశం బాగుపడుతుంది. ఉమ్.
కనుక ఇవి పూర్వం ఇంట్లోనే చేసుకునేవాళ్ళు ఉమ్, చాలా హాయిగా. ఆ, ఇదే ఋతువు చేసుకోవడానికి పనికొచ్చేది. ఉమ్, ఉమ్, నిమ్మకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి, అవునమ్మా. నిమ్మరసం బాగా దొరుకుతుంది. తర్వాత బాగా ఆరుతుంది ఈ కాలంలో. వేసంకాలం కన్నా శీతాకాలంలో ఆరుదల ఎక్కువ. అవునమ్మా, ఆ, రివర్స్ అనుకుంటామే మనం. అనుకుంటాం. పచ్చి పచ్చిగా ఎక్కువసేపు ఉంటాయి బట్టలన్నీ. బట్టలు వేరు, ఉమ్, ఇవి వేరు. ఉమ్, ఇవి మనం నీడలో పెడితే తడికి ఆ వాతావరణంలో తడి అయ్యాక ఒక్కసారి గనక గాలి వస్తే ఫటఫటా ఎండిపోతాయి, చాలా బాగా ఎండుతాయి. ఉమ్, ఆరుదల అన్నది బాగా ఉంటుంది. ఇప్పుడు ఉమ్, అక్కడ ఎండుదల ఉంటుంది, ఉమ్, అక్కడ వేగుతాయి, ఉమ్, ఇక్కడ ఆరతాయి. ఇందులో తడి మాత్రమే పోతుంది, వాల్యూ పోదు. yes. అందువల్ల ఈ ఋతువులోనే చేస్తారు. ఉమ్, ఇంకా కొంతమంది ఇవి కూడా చేసుకుంటారు, ఏంటమ్మా? ఉసిరికాయలు. ఉమ్, ఉసిరికాయ ముక్కలు చక్కగా ఒక్క పూట కానీ మీరు ఈ ఉసిరి ఎండలో పెట్టారనుకోండి, ఉమ్, ఎండలో పెట్టచ్చు అసలు, ఉమ్, కడిగి శుభ్రం చేసి ఒక్కసారి సూర్యరశ్మికి తగిలేటట్టుగా పెడితే ఆకుపచ్చగా ఉన్నటువంటి ఉసిరికాయలన్నీ బంగారు రంగులోకి వచ్చేస్తాయి. ఉమ్, yes. వాటిని తీసుకొచ్చి పైన ఇలా అంటే చాలు, చక్కగా విడిపోయి గింజకి ఏమీ అంటుకోకుండా దేనికి అది తొనలు తొనలుగా వస్తాయి వచ్చేస్తాయి. కదా, ఈజీ. ఉమ్, దాన్ని ఈ సైంధవ లవణం వేసి, నిమ్మకాయ నిమ్మవేరు ఆ. అక్కర్లా, ఊరికే నీళ్ళలో కూడా నానబెట్టుకోవచ్చేమో కదమ్మా, ఎందుకు, ఉప్పు పసుపు వేసి. అవి కాయలు ఉమ్, అవి వేరు. ఉమ్, ఇది ఇలా సైంధవ లవణం వేసి దాన్ని కలిపేసి పెడతారు. ఉమ్, తర్వాత నీడని ఆరబెట్టుకుంటారు. ఈ అన్నం తిన్నాక ఒక పలుకు వేసుకుంటే, అవును. ఇప్పుడు పాచకాంలా లాంటివన్నీ అవునవును, అలాగే అవును. ఉంటాయి. ఉమ్, ఇది ఇళ్లలో చేసుకోవచ్చు. ఉమ్, మీరన్నారు నీళ్లలో వేసేదన్నది, ఉమ్, అది వేరు. ఉమ్, అదేమిటంటే పూర్తిగా నీళ్లు కాచాలి, ఉమ్, మరగాలి, ఉహు, మరిగిన నీళ్లు చల్లబడాలి. ఉమ్, నీళ్లు మరిగి చల్లబడిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి ఈ చిన్న ఉసిరికాయలు కానీ, మామూలు పెద్ద పెద్ద ఉసిరికాయలు కానీ, లేకపోతే వడపిందెలు అంటారు. ఉమ్, అంటే ఇప్పుడు రేపు మార్చి వచ్చిందంటే మామిడి చెట్ల నుంచి చిన్న చిన్న జీడి ఉన్న కాయలు పడిపోతూ ఉంటాయి. అవును. దాన్ని ఏం చేయలేం, ఉమ్, బాధేస్తూ ఉంటుంది. వాటిని తీసుకొచ్చి ఆ తొడిమి దగ్గర తీసేసి ఒక్క నిమిషం కనుక ఉంచినట్టయితే రసం వాటి సొన పోతుంది. ఉమ్, సొన పోయిన తర్వాత ఈ లోపల జీడితో సహా ఈ నీళ్లలో పడేస్తారు. ఉమ్, ఉప్పు పసుపు వేసిన నీళ్లలో. ఉమ్, బాగా ఎండబెట్టాలి. అక్కర్లా, అసలు ఎండబెట్టరు. ఉమ్, కాచి చల్లార్చిన నీళ్లే, అంతే. కాచి చల్లార్చిన నీళ్లలో వేసి మూత పెట్టి పెట్టేస్తాం. ఎన్ని రోజులమ్మా? మర్నాటికి 2-3 రోజుల కల్లా బాగా నానిపోతాయి. ఆ, చాలా రోజులు ఉంటాయి. ఉంటాయా? ఒక ఉప్పు సమంగా ఉందో లేదో చూసుకోవాలి. ఉమ్, కొద్దిగా ఏమాత్రం తేడా వచ్చిన ఉప్పు సరిపోకపోయినా అది పాడైపోయే అవకాశం ఉంది. అలాంటి వాటిని ఒక్కటి బుగ్గన పెట్టుకుంటే ఎంత ఎండలో తిరిగినా ఎండ దెబ్బ తగలదు. ఉమ్, వీటి పేరే వడపిందెలు. వడపిందెలు, కరెక్ట్. వడ తగలకుండా చూస్తాయి. మామిడిగా లోపల జీడి ఉంటుంది ఆ కాయకి, కట్ చేయకూడదు. ఉమ్, తినేటప్పుడు దాన్ని ఇలా చీల్చుకుని లోపల ఉన్న జీడి తీసేసి ఆ కాయని బుగ్గన పెట్టుకుంటే పెద్ద పులుపే ఉండదు. మా చిన్న కాయలు పెందే పులుపు ఉండదు. పులుపు ఉండదు కానీ వగరుగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది. హాయిగా ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఈ ఉసిరికాయ ఒకటి బుగ్గన పెట్టుకున్నామంటే అసలు ఎంత బాగుంటుందో చెప్పలేం. టేస్ట్ అండ్ సిట్రిక్ కదమ్మా, ఫుల్ ఆఫ్ హైలీ, దాంట్లో ఏమీ పోదు కూడా. మనం ప్రాసెస్ చేస్తే ఏదైనా దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సి పోయే అవకాశం ఉంది. ఇది పోదు. ఇంకా కావాలంటే వీటిని ఈ ఉసిరికాయ గాని, చిన్న ఉసిరికాయలు గాని పెరుగన్నంలో నంచుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎస్. సో ఈ వీడియోలో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కి సంబంధించిన టిప్స్ తెలుసుకున్నాం. చాలా సంతోషం. శీతాకాలంలో చేసుకుంటాం, శీతాకాలంతో పాటు వేసంకాలకు కూడా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. నమస్తే.